మేడం మాది పెద్దవడుగురు మండలం అవులంపల్లి గ్రామం మేడం, మాది అనంతపురం డిస్టిక్. మా పొలం విషయంలో మా అన్నదమ్ముల భాగాల విషయంలో భాగ పరిష్కారం ఏం లేదు మేడం. కాకపోతే ఒకటే సర్వే నెంబరు అవులంపల్లికి చెందిన 47 సర్వే నెంబర్ మేడం. దాంట్లో మా వెనక పొలానికి మా అన్నదమ్ముల విషయాల్లో అన్నదమ్ముల ముందరైన రఘునాథ్ రెడ్డి గారు దావేడ్చలేదు మేడం. రఘునాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, రుక్కినమ్మ మేడం. అందుకు గాను అదే వాళ్ళే మా పొలంలో విరుపాపురం రెవెన్యూకి సంబంధించి 128 సర్వే నెంబర్లో వాళ్ళు వెళ్తున్నారు మేడం. కాబట్టి నేను ఎందుకు నాకు దావేడ్చలేదు కదా, మీరు ఎందుకు వెళ్తున్నారంటే పోలీస్ వాళ్ళని ఇన్వాల్వ్ పెట్టుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళిపోతున్నారు మేడం. లాస్ట్ ఇయరు మా అవులంపల్లి రెవెన్యూకి సంబంధించిన 47 సర్వే నెంబర్లో దావా మల్లగొట్టించింది పోలీసు వాళ్ళ ప్రోద్బలం వల్లే మేడం. కాబట్టి నేను కోరుతాండేది ఏమంటే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది, వాళ్ళకి ఏం హక్కు ఉంది మా అన్నదమ్ముల విషయాల్లో? లేదు మేడం, ఇంతవరకు ఒక కేసు లేదు మేడం. కానీ వాళ్ళు టార్చర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైలీ స్టేషన్కి రండి మీరు, మా నాయన పొద్దున సాయంత్రం వెళ్తున్నాడు మేడం, నేను మీ కొడుకును పిలుచుకొని రా అంటున్నాడు. ఎందుకు సార్ మా కొడుకు అంటే, అవును మీ కొడుకును పిలుచుకొని రా అంటారు. రీజన్ లేదు మేడం. ఏమన్నా అంటే బైండ్ ఓవర్ కేసు. సరే బైండ్ ఓవర్ కేసు కరెక్టే, ఎందుకు పెడుతున్నారు బైండ్ ఓవర్ కేసు? అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఓకే, మీకు ల్యాండ్ విషయంలో మీరు పదే ఫోన్ చేసి మీరు పంచాయతీకి రారా అంటారు మేడం. పంచాయతీకి రారా మీరు అంటారు మేడం. మీకు పంచాయతీ చేసిన అవసరం ఏముంది? మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా మీదే రివర్స్ కేసులు మేడం. కంప్లైంట్ మేడం, మా భూమి అక్రమంగా మా దాంట్లో పోతున్నారని ఇచ్చినాం మేడం. రఘునాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి మా అన్నదమ్ములే, మా దాయాదులు మేడం. మీరెందుకు డాక్యుమెంటేషన్ లేకుండా పోతున్నారంటే పోలీసు వాళ్ళు, నేను ఒక్కడనే ఉన్నా మేడం, మా నాయన కొడుకు నేను ఒక్కడనే, నేను సేనుకాడు ఉండింటే నన్ను కొట్టేకొచ్చినారు మేడం. పోలీసు వాళ్ళు వచ్చింటే నేను తప్పించుకొని వచ్చి ఇంటికాడు ఉంటే వాళ్ళు మా నాయన ప్రశ్నిస్తాను మేడం, మీ కొడుకు ఎక్కడ పోయినాడు ఏమంటే, మా కొడుకు సేనుకాడు ఉన్నాడు అన్నారు మేడం. అంటే సరే మీ కొడుకుని స్టేషన్ కాడ రండి, రఘునాథ్ రెడ్డిని కొట్టినాడని కంప్లైంట్ ఇచ్చినాడు అన్నారు మేడం. అక్కడ స్టేషన్ కాడికి పంపించింటే రఘునాథ్ రెడ్డి అనేవాళ్ళు నన్ను ఎక్కడ కొట్టలేదే అన్నారు. మరి సరే కానిస్టేబుల్ ఎందుకు వచ్చినారు అన్నారు మేడం. కానిస్టేబుల్ ఎందుకు వచ్చినారంటే మాకు తెలియదు అన్నారు మేడం. సరే దానికి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, వీడియో ఉంది, నేను చూపిస్తాను మేడం. మా నాయన పేరు మేడం బ్రహ్మేంద్ర అనే ఆయన ఒకరు, రూబీ ఆయన ఒకరు మేడం. కానీ దీంట్లో నెంబర్లు ఉన్నాయి మేడం, దీంట్లో ఉన్నాయి మేడం వాళ్ళ నెంబర్లు. నేను రాసుకొని వచ్చినాను. వాళ్ళ కాల్ డేటా చెక్ చేయాలి మేడం. నా మీద నాకు ఎందుకు ఫోన్ చేసినారు? అందుతో పాటు సుధాకర్ నాయక్ అని మా గ్రామ పోలీసు ఉన్నారు మేడం, ఇన్ఛార్జు. ఆయన కూడా మమ్మల్ని దినామా రమ్మని హరాస్మెంట్ చేస్తున్నాడు మేడం. ఎస్ఐ సార్ వెళ్తున్నాడు అని. ఇంకొకటి మేడం, వాళ్ళ వల్ల నాకేమైనా జరిగిందంటే నా మీద కేసులు బనాయించినారంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు మేడం. వీళ్ళు మీరు కేసులు పెట్టండి వాళ్ళని ఎత్తాము లోపల, కానీ నాకేమైనా జరిగిందంటే వాళ్ళే మొదటి కారకులు, వాళ్ళే మేడం. నేను ఏమైనా చేసుకున్నా కూడా దానికి సంబంధించిన వాళ్ళే మేడం. నా పొలాన్ని ఇత్తిచ్చి మళ్ళీ నా మీదే రిటర్న్ కేసు మేడం. ఎస్సీ వాళ్ళతో మీ పొలం మీరు చెప్పినారంట కదా అన్నారు మేడం. మేము సంవత్సరం ఇప్పుడు ఇత్తకు ముందే చెప్పినాం మేడం, మా పొలం మేము ఇత్తుకుంటాము, మీరు ఇత్తద్దండి, మీ పొలం అక్కడ ఉంది కదా వీడు అక్కడ ఇత్తుకోండి అని కంప్లైంట్ చేస్తే మా మీద అది 8 రోజులు తిప్పించిన తర్వాత నేను చెడగొట్టినా మేడం. చెడగొట్టింటే నా మీద రిటర్న్ కేసు మేడం, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి చేసినారు మేడం. దానికి గాను నాకేమన్నా జరిగిందంటే మొదటి కారకులు పోలీసు వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దవడుగురు పోలీసు శాఖలో కొంతమంది కానిస్టేబుల్స్ మేడం.